ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము దానియేలు 6వ అధ్యాయము 22వ వచనము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూపుతాను పంపించి సింహంలో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించడం అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. దేవుడు దానియేలుని గురించి నిర్దోషిగా తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాము, నిర్దోషిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. దానియేలు యొక్క గుణలక్షణాలు మనం చూసినట్లయితే దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే దానియేలు రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు. దానియేలు ఆ యొక్క రాజ్యంలో ప్రాముఖ్యుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దానియేలు ప్రార్థనాపరుడై ఉంటున్నాడు, ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు. ఎలాంటి నింద కూడా అతని మీద లేదు, నిందారహితుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఓర్పు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు దానియేలు. ఓర్పు కలిగి అదేవిధంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనము చూస్తున్నాము. దానియేలు యొక్క గుణ లక్షణాలు కలిగి మనం కూడా జీవిద్దాము. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారమై మనము ప్రాముఖ్యంగా ఉండుటకు, ప్రముఖులుగా ఉండుటకు, ప్రార్థనా పరులుగా ఉండుటకు, అంత మాత్రమే కాకుండా నిందారహితులుగా మనము ఉండుటకు, ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండుటకు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారంగా ఉండడానికి ఇష్టపడదాము. దానియేలుపై వేసినటువంటి నింద వారు దేవుడు యొక్క రాజాజ్ఞను తిరస్కరించి ప్రభు సన్నిధానంలో ముమ్మారు ప్రార్థించుచున్నాడు అని ఇక్కడ దానియేలుపై నింద వేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ రాజును తప్ప వేరే ఏ దేవుని కూడా ప్రార్థించకూడదని రాజు ఆజ్ఞ ఇవ్వబడి ఉండగా కూడా దానియేలు దేవునికి ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాము. సింహం ఈ విధంగా ఎవరైనా చేస్తే సింహంలో బోనులో వేయబడును అని రాజు ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా దానియేలు భయపడకుండా దేవుడికి ముమ్మారు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. దానియేలుపై నింద మోపినటువంటి వారు సింహము బోనులో దానియేలును పడవేసినప్పటికీ కూడా సింహంలు సైతము దానియేలుకు ఎలాంటి హాని చేయలేదు. ఇక్కడ హాని చేయకుండా ఆ యొక్క సింహమ బోన్లో దానియేలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఎవరైతే దానియేలు మీద నిందను మోపి అతన్ని సింహమ బోన్లో వేసి ఉన్నారో వారిని, వారి కుమారులను, వారి కుమార్తెలను సింహంలో బోన్లో వేసినప్పుడు వారి వెముకలను సైతము ఆ యొక్క సింహములో తినివేసినట్లుగా మనము చూస్తున్నాము. నిర్దోషిగా యథార్థవంతుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాము దానియేలు. అలాంటి నిర్దోషమైనటువంటి ప్రవర్తన కలిగి యథార్థంగా మనం కూడా జీవిద్దాము. ఏదైతే రాజు ఆజ్ఞనే ఇచ్చి ఉన్నాడో అదే రాజు దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ఇక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మనల్ని బట్టి కూడా అనేకులు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చుదురుగాక. దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఇటు వాక్యానుసారంగా మనము జీవిద్దాం. ఆమేన్.